హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఈజీగానే ఇంట్లో ఒక 15 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి మైసూర్ పాకు. ఇప్పుడు ఈ బౌల్తో ఏంటంటే నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను. కొలత అనేది మనం దాంతోనే తీసుకోవాలి. మనం దేంతో అయితే మిల్క్ పౌడర్ తీసుకుంటామో షుగరు, వాటర్ అన్నీ కూడా దాంతోనే తీసుకోవాలి. అలాగే నేను 2 స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ శనగపిండి తీసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం నేనైతే ఆయిల్, గీ 2 యాడ్ చేసుకున్నానండి. గీ ఒకటే అంటే ఎగుటుగా అనిపిస్తుంది కదా, అందుకని నేను మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో అయితే నేను ఆయిల్ యాడ్ చేసేసి బాగా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక అడుగు మందంగా ఉన్న పాత్ర తీసేసుకొని మనం దేంతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో దాంతో 2 కప్స్ ఆఫ్ నేను షుగర్ అనేది తీసుకున్నాను. మీకు తక్కువగా అంటే కొంచెం తగ్గించుకోండి స్వీటు. అలాగే 1/2 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి లేట్ అవుతుంది. ఇలా కరెక్ట్గా తీసుకుంటే ఏంటంటే పాకం తొందరగా వచ్చేస్తుంది మనకు. ఇలా చూసారా, తీగ పాకంలా వస్తే సరిపోతుందండి. తక్కువ వాటర్ వేసాం కాబట్టి మనకి ఈజీగానే పాకం అనేది వచ్చేసింది. మనం ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ అనేది ఆ పాకంలో వేసేసి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే అడుగు అంటేస్తుందండి, మాడిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో నెయ్యి లేకపోతే ఆయిల్ ఏదో ఒకటి వేసి మీకు ఏది నచ్చితే అది వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలియాలంటే ఆ కలర్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇలా ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని దాన్ని అందులో వేసుకుంటే ఏంటంటే ఇలా మనకు చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా బాగా చేతి మనకు ఉండలాగా రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేకపోతే ఆరిపోతే ఏంటంటే అంత కట్ చేసినప్పుడు విరిగిపోయి అలా సరిగా రాదండి పీసెస్. ఇప్పుడు నేను వేరే బౌల్లోకి ఇలా ఈవెన్గా ఉన్నదానికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడైతే బాగా ఆరిపోయింది. రూమ్ టెంపరేచర్లోనే ఆరబెట్టుకోండి. ఫ్యాను, ఫ్రిడ్జ్ ఏం వద్దండి. ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా ట్రై చేయండి. మీరు కంపల్సరీగా సక్సెస్ఫుల్గా ఈ స్వీట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోగలరు. స్వీట్ షాప్లో చాలా రేట్ ఉంటుంది కదండి. మనం ఈజీగా ఇలా చూడండి, నాకు చిన్న బౌల్కి ఇలా 7 పీసెస్ 8 పీసెస్ వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.